మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు వాక్య భాగములో యెషయా గ్రంథము నుండి కొన్ని వచనాలు వాటి గురించి ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఈ వాక్యము దేని గురించి అంటే బైబిల్లో కొంతమంది ప్రవక్తల జీవితాలలో జరిగినటువంటి ఆ సందర్భాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే వారి జీవితాల్లో జరిగినటువంటి ఆ సందర్భాలని మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలకి అన్వయించుకునేటట్లుగా చాలా మటుకు ఉంటాయి. ఎందువల్లంటే బైబిల్ అనేది మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని దృష్టిలో పెట్టుకుని రాసినదిగా ఉన్నది. ఎందువల్లంటే ఇది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి చరిత్ర, అలాగే చరిత్రలో జరిగినటువంటి వచనాలను, చరిత్రలో జరిగిన సంఘటనలను రాయబడి ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే మరి సంఘటనల గురించి తెలపడటానికి వాటి గురించే రాయబడి ఉంది. అంటే మనం జరిగిపోయింది అలాగే జరగబోతున్న దాన్ని కూడా మరి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుడు ఈ గ్రంథముల ద్వారా మరి మనుషులకు, ఆయన బిడ్డలకు, మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు మరి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, బైబిల్ ద్వారా ఆయన తన ప్రజలకు ఈ బైబిల్ ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వినగలిగిన వారు రక్షించబడతారు, విన్నా కూడా పక్కన పెట్టిన వాళ్ళు, వినాలని చూసి వదిలివేసిన వారు కూడా వాళ్ళ త్రోవను తప్పిపోయి మరి నాశనంలోకి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను అంటే మనిషి నడవడికలో కుడి ఎడమలకు తప్పిపోయే అవకాశం అయితే బాగా ఉంది, లేదంటారా? ఈ రోజుల్లో ఎంతమంది మరి దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా, మరి రక్షించబడిన వారు కూడా మళ్ళీ పాపంలోకి వెళ్తానికి అవకాశం లేదంటారా? ఒకసారి రక్షించబడ్డాను, నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎందువల్లంటే రక్షించబడని వారి మీద అపవాది దృష్టి ఉండదు, కానీ రక్షించబడిన వారి మీద అపవాది దృష్టి ఉంటుంది. అలాగే రక్షణను కోరుకునేవారు రక్షణలోకి, అంటే దేవునిలోకి, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలోకి, ఆయన మార్గాన్ని అనుసరిద్దాము, ఆయన మరి రక్షణలోకి వెళదాము, దేవుని స్వీకరిద్దాము, మరి లోకంలో ఉన్నటువంటి ఈ ఆచారాలని, లోకంలో ఉన్నటువంటి ఈ చెడు మరి లోకంలో విడిచిపెట్టి మనము రక్షణలోకి, జీవ మార్గంలోకి, దేవుడు చూపించేటువంటి పరలోకంలో రాజ్యం కోసం, శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యంలో మనం స్థానం సంపాదించుకుందామని ప్రయత్నం చేసే వారి మీద అపవాది దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే అపవాది దుష్టుడు స్థానం ఏదండి? ఇదే. కానీ మనుషులకి ఏర్పడిన స్థానం ఇది కాదు కదా. దేవుడు ఉన్నటువంటి పరలోకమైనటువంటి, అంటే ఈ లోకం కాకుండా పరలోకం, వేరే లోకం ఉంది, అది దేవుడి దగ్గర ఉన్నది. ఆ స్థానాన్ని, ఆ లోకాన్ని మనకు కేటాయిస్తే మనము ఇక్కడ కొంతకాలం ఉండటం కోసం వచ్చిన వారము. ఇదే మన శాశ్వతమైనటువంటి లోకము కాదు. ఈ లోకము ఎవరిది? ఈ లోకము ఎవరిది? అపవాదిది. అపవాది లోకం ఇది. అపవాది శపించబడి, అపవాదితో, ఆ అపవాది చేత అపవాది శపించబడి దానికి కేటాయించబడినటువంటి లోకం. అది పడిపోవటం వల్ల మరి ఆకాశము నుండి మరి దేవుడు త్రోసివేయటం ద్వారా అది ఇక్కడ పడి దాని పాపాన్ని
మరి లోకానికి అంటించింది. ఇది వాడి లోకము. మన దేవుని బిడ్డలమైనటువంటి మరి మన లోకం కాదు, మనది పరలోకము. పరలోకము కోసం మనం పాటుపడే వాళ్ళు పరలోకంలో స్థానం కావాలి అని ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే వాక్యానుసారం జీవించాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద అపవాది చూపు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ మాట రాయబడింది. అందువల్ల మీరు మరి రక్షణ మరి ఎంతోమంది ఈ లోకంలో మరి దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షించబడిన వారు కొన్ని లోకానుసారమైనటువంటి ఆకర్షణలు గురవుతారు. అంటే మేడిపండు చూడు మేలుమయ్యుండు, పొట్టవీపు చూడు పురుగులుండన్నట్టు మేడిపండు చాలా అందంగానే ఉంటుంది, కానీ దాన్ని పొట్టవీపు చేస్తే ఎలా ఉంటుంది, పురుగులు ఉంటాయని మనం సామెత అన్నాం కదా. అలాగే ఈ లోకము కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఇందులో ఏంటంటే మనకి మంచి అనేది లేదు, అంత చెడ్డే. ఏంటంటే పాపంతో శపించబడిన దాంట్లో మంచి ఏముంటుంది, దేవుని రాజ్యంలో మనకు ఉంటుంది. అది నమ్మిన వారే ఆ విషయాలను తెలుసుకుంటారు, ఈ మాటలనే వినగలుగుతారు. అంతే తప్పించి ఈ లోకంలో ఏముంది, ఈ లోకం అందంగా ఉన్నది కదా అనుకుంటే అందంగా ఉన్నది అన్నవాడిని ఇంకెవరిని మనం దేవుని వాక్యం వాడిని పట్టుకోవాలనుకున్న దేవుని నమ్మిన వారి మీద అపవాది దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టి జీవంలోకి దేవుని మార్గంలో నడిచేవాడి మీద అపవాది దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే మళ్ళీ వాడిని ఎప్పుడు ఆ బురదలోకి లాగుదామా, మళ్ళీ ఎప్పుడు నువ్వు ఓహో అయితే నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకున్నావా, సరే అయితే నీవు రక్షించబడ్డావా, దేవుని బిడ్డగా నీవు గుర్తించబడ్డావా, దేవుడి మార్గంలో నీకు వెళ్ళావా, అయితే సరే వెళ్ళు, నువ్వు ఎంతకాలం నడుస్తావు చూస్తాను, ఎప్పుడొకప్పుడు దొరకకుండా ఉంటావా, నిన్ను ఎప్పుడొకప్పుడు మళ్ళీ దీంట్లోకి నా స్థానంలోకి నిన్ను లాక్కుండా ఉంటానా, నువ్వు నాకు దొరకకుండా ఉంటావా, నువ్వు నాకు చిక్కకుండా ఉంటావా అని అపవాది ఏం చేస్తాడంటే మనం ప్రతి అడుగులోనూ వాడు మన వెనకాల వస్తూ ఉంటాడు అనమాట. ప్రతి అడుగులోనూ మనకు వెనకాల వస్తూ ఉంటాడు. ఎందువల్లంటే ఎక్కడో చోట మనము మాట వల్ల, చూపు వల్ల, క్రియ వల్ల, ఆలోచన వల్ల ఎక్కడ దొరుకుతామా అని వాడు చూస్తూ ఉంటాడు. ఎక్కడైతే మనము తొట్టుపాటు పడతామో వాడు ఇమ్మీడియట్గా మన ఎక్కడి నుంచి మనం బయటికి వెళ్ళామో, ఎక్కడి నుంచి అయితే మనం తప్పించుకొని దేవునిలోకి వెళ్దాం అనుకున్నామో మళ్ళీ అది అక్కడిలోకే లాగిపడేవారుగా ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో, ఎంతో మందిగా ఉన్నారు. అందువల్ల మనం ఏం చేయాలంటే కుడి తట్టైనా ఎడమ తట్టైనా నీవు పొరపాటున పడినా కూడా ఏం చేయాలంటే, ఒకవేళ నేను పడిపోయాను కదా, నేను పాపంలోకి వచ్చేసాను కదా, నేను రక్షించబడను, నేను పాపంలో కూరుకుపోయాను అని అనుకుని స్థిరమై ఉండిపోకూడదు. నీవు తప్పని తెలుసుకున్నాడు. ఎందువల్లంటే మనం ఒకసారి దేవుని బిడ్డలైనటువంటి వారు రక్షించబడితే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మంచిగా ఉన్నప్పుడు మంచి మార్గంలో నడుస్తున్న వారిని చూస్తూ ఉంటాడు, అలాగే చెడు మార్గంలో నడుస్తున్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందువల్లంటే దేవుడు వారిని రక్షించాలని ఎప్పుడూ చూస్తున్నాడు, కానీ ఎప్పుడూ వాడిని పడగొట్టాలని దుష్టుడు చూస్తున్నాడు. అయితే మనకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎవరి మార్గంలో నడవడానికి చూస్తున్నాం, ఎవరి బలమో మనం ఎవరి వైపు లాగబడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అటు దేవుడు మనల్ని ఆయన వైపులు ఆకర్షించడానికి ఆయన చూస్తుంటే దుష్టుడు ఏం చెప్తాడు, వాడి వైపు లాక్కోవాలని, మనల్ని నాశనం చేయాలని, అంటే శరీరాన్ని నాశనం చేయటం కదా, ఆత్మను నాశనం చేయవాడుగా, ఆత్మని పాడు చేసేటువంటి వాడుగా, నశింపజేసేటువంటి వాడుగా, నిత్యాగ్నిలో వేయబడటానికి వాడు ఉన్న స్థానంలోకి మనల్ని లాగటానికి మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి వాడిని, అంటే దేవుని బిడ్డే కాదండి, అంటే మనం ప్రతి వాళ్ళు ఏంటంటే ఈ సమస్త సృష్టి అంతా దేవుడు ఆజ్ఞ చొప్పున చేయబడింది, సృష్టించబడింది. ఆ సృష్టిలో భాగమైనట్టు ప్రతిదీ మరి జీవులు మనుషులు, ప్రత్యేకించి మనుషులను ఏం చేస్తున్నారంటే వాడి మార్గంలోకి, అంటే దేవుడికి ఇష్టమైనటువంటి, అంటే దేవుడి మీద కక్ష సాధించలేనటువంటి వాడు దేవుడు చేసుకున్నటువంటి మనుషుల మీద వాళ్ళకి హాని చేసి వాళ్లను మరి వాడు ఉన్నటువంటి ఆ నరకంలోకి, ఆ పాతాళంలోకి లాగాలని, వాళ్ళని శిక్షించాలని, నేనే నశించింది కాకుండా, చూసారా వీడంటే నేను సామెత ఏదో ఉంది, నాకు కలిసి రాకపోయినా పర్వాలేదు, ఎదుటివాడికి నష్టం జరగాలి,
నాకు నష్టం జరిగినా పర్వాలేదు, ఎదుటివాడికి లాభం జరగకూడదు అనే ఉద్దేశమే. అదే మనిషి మనస్తత్వం అంటే ఏంటి? కుటిల బుద్ధి. వాడికి నష్టం జరిగిందనుకోండి, ఎదుటివాడికి లాభం జరిగే అవకాశం ఉంటే వాడు చెప్పకపోవచ్చు. ఎందువల్లంటే నాకు నష్టం జరిగింది కాబట్టి ఆడికి కూడా ఎందుకు లాభం జరగాలి, వాడు కూడా నష్టమే జరగాలనే ఉద్దేశమే. ఎలాగైతే మనుషులు, చెడ్డ మానవులు ఎలాగైతే దుష్ట స్వభావం కలిగి ఉంటారో అట్టి విధముగానే ఈ అపవాది అనేవాడు మరి రక్షించబడిన వాళ్ళని భక్షించడానికే మరి వెనక్కి లాగబడేవారుగా ఉండాలి వారనే. అందువల్లే కుడి తట్టయినా ఎడమ తట్టయినా మనము పడిపోయినప్పుడు దేవుడిని ఆశ్రయించినట్లయితే, మన తప్పు తెలుసుకొని దేవుడి వైపు చూసినట్లయితే ఆయన మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది నీ కరెక్ట్ కాదు, ఇదిగో నీ ఆత్మని నువ్వు నశింపజేసుకుంటున్నావు, నీవు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటానికి నువ్వు మరి నడుస్తున్నావు, నీవు జీవంలోకి నడవటం లేదు, దేవుని బిడ్డగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఇగో రక్షించబడిన వాడివే, కానీ లోకములో ఉన్నటువంటి ఈ మరి ఆకర్షణ వల్ల, చెడు సహవాసముల వల్ల, చెడు మనస్తత్వం వల్ల, మరి ఈ అందమైనటువంటి కనిపిస్తున్నటువంటి మేడిపండు లాంటి అందమైనటువంటి పైరూపాన్ని చూసి నువ్వు పడుతున్నావు, నడుస్తున్నావు అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరించినప్పుడు మనము మనస్తత్వాన్ని, మన నడవడికను మార్చుకుని, ఎప్పుడైతే దేవుడి మాటలకే మరి ప్రాధాన్యత ఇచ్చి, మరి ఈ దుష్టుడి మాటలకే మరి ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మనల్ని రక్షించేటటువంటి వాడు. ఎందువల్లంటే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చూసారా, ఎంత పాప అయినప్పటికీ దేవుడు రక్షించడానికి, కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంత పాప అయినప్పటికీ, పాపం అంటే పాపే కాకపోతే వాడు పాపము తెలుసుకుని మారు మనస్సు పొంది రక్షించబడితే, అంతేగాని రక్షించబడి కూడా పాపం చేయటానికి రెడీగా ఉండుడే కాదు. పాపి ఇది అంటే జరిగిపోయిందంటుంటే చేసినది, చేస్తున్నది, అది జరిగినదంతా చెడ్డది, పాపము సంబంధించింది అని వాడు స్వీయ పరీక్ష చేసుకోవటం కానీ వాడు తన మరి ప్రవర్తనని సరిదిద్దుకున్నట్లయితే దేవుని బిడ్డగా ఎంచబడతాడు, దేవుడికి ఇష్టడుగా ఉంటాడు. అంతేగాని ఆ అస్తమానం అంటే పాపం చేస్తాం, దుష్టుడిగా ఉంటాం, చెడ్డతనం చేస్తాం, మరి ఇలాగా చెడ్డ క్రియలు చేసి దేవుని బిడ్డ అనిపించుకుంటాం కాదండి. దేవుడు వారిలో ఉన్నట్లయితే చెడు మనస్తత్వం కలిగి ఉండరు, చెడు ఉద్దేశం కలిగి ఉండరు, వారు తోటివాడికి చెడు చేయాలని ఉద్దేశం కలిగి ఉండరు. అది ఆ దేవుడు మనలో లేనట్లయితే, వారిలో లేనట్లయితే, వారి స్వభావం మారనట్లయితే వారు స్వార్థం చూసుకునేవారుగా ఉంటారు. ఎప్పుడు స్వార్థం చూసుకునేటువంటి వారుగా ఉంటారు. ఎదుటివారిని ప్రేమించలేనటువంటి వారుగా ఉంటారు. ఎదుటివారిని మరి దూషించే వారికి ఉంటారు. ఎందువల్లంటే చెడు మనస్తత్వానికే ప్రతీక అనమాట ఇది. ఎందువల్లంటే నీ శత్రువునైనా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ శత్రువుని ప్రేమించడం మిత్రువుని ప్రేమించటం, శత్రువునే ఇది మిత్రుడిని ప్రేమించడం కాదండి, మిత్రుడినే ద్వేషించేవారుగా చాలామంది ఉన్నారు. అలాగా ఆ సందర్భాలు ఏంటంటే మనము చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి స్వభావాన్ని మనం మార్చుకొని దేవుని బిడ్డలుగా ఉండాలి. నిత్య జీవంలోకి మన ప్రవర్తనే మనల్ని నాశనం చేస్తుంది. మన నడవడిక, మన ఆలోచనే మనల్ని నాశనం చేస్తుంది. మనకి జీవం రాకుండా చేస్తుంది. మనకి జీవం అంటే నిత్య జీవము. మరి దేవుని నమ్మిన వారు మరొక అంశం ఉంటుంది ఏంటంటే, దేవుని నమ్మిన వారికి ఈ లోకంలో మంచి జరగాలని. చాలామంది మరి క్రిస్టియానిటీలోకి కానీ క్రైస్తవ్యంలోకి వస్తూ ఏంటంటే, ఇందులో ఉంటే అంతా ఏంటంటే లోకంలో సౌఖ్యాలు, సుఖాలు, మరి ఆశీర్వాదాలు, అభివృద్ధి అయ్యే అడుగుతున్నారు. మిగతా అన్ని చోట్లకి వెళ్ళానండి, ఎక్కడ మాకు సమృద్ధి కలగలేదు, మాకు మనసులో ఉన్న కోరికలు నెరవేరలేదు, లేకపోతే మాకు కావాలనుకున్నది మాకు దక్కలేదు, మా అభివృద్ధి అంటే డబ్బులు కానీ ఏంటంటే అదే ఈ లోకంలో మరి ఆధిక్యత కానీ అన్నీ ఏంటంటే డబ్బులు, మరి ధనము, సంపాదన, స్థలాలు, పొలాలు, మరి అన్నీ మంచి కుబేరులు అవ్వటం, ఇవన్నీ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కాదు.
ముందు నన్ను నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. అంటే దేవునిలోకి వచ్చేవారు, యేసుప్రభుని నమ్మిన వారు, ఆయన మా రక్షకుడు అని స్వీకరించిన వారు, నమ్మిన వారు, ఎరిగిన వారు, దేవునిలోకి వచ్చినటువంటి వారు నమ్మాల్సింది ఏంటంటే ప్రథమంగా దేవుడు మాకు రక్షకుడని నమ్మాలి, మమ్మల్ని కాపాడుతాడని నమ్మాలి, మమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాడని నమ్మాలి. అంతేగాని మాకు ఉన్నటువంటి ఈ పేదరికాన్ని తీసేస్తాడు, ఈ ఏంటది మాకు కుబేరులను చేస్తాడు, ధనికులను చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, ఉద్యోగాలను ఇస్తాడు, అన్ని ఇస్తాడు, ఈ లోకములో సంతోషముగా బాధ అనేది తెలియకుండా మేము జీవిస్తాము. ముఖ్యంగా ఈ లోకంలో సంతోషమే తప్ప దుఃఖము లేదు, బాధ లేదు, అశాంతి లేదు, అసంతృప్తి లేదు, ఏమీ లేదు. మాకంత శాంతి సమాధానం, మాకు అంత మంచి కలగాలి, మాకు అంత సమృద్ధి కలగాలి అనే వచ్చే వారికైతే దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. ఎందువల్ల ఉండకపోవచ్చు, ఎందువల్లంటే ఆయన అంటున్నాడు నన్ను నా రాజ్యాన్ని మొదట వెతకండి. అంటే నన్ను నా రాజ్యాన్ని ముందు వెళ్తే ఆయన ఇష్టపడాలి, ఆయన రాజ్యము. ఆయన రాజ్యం ఎక్కడుందే? ఇక్కడుందా? భూమి మీద లేదు ఆయన రాజ్యం. నన్ను నా రాజ్యం వెతకమంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యం ఆయనది. మన రాజ్యం ఏర్పరచబడిన రాజ్యం పరలోకం అయినప్పుడు ఈ రాజ్యాన్ని కోరుకుంటే నువ్వు ఆ రాజ్యానికి ఎలా వారసుడవుతావు? అందువల్ల ఆ రాజ్యములో నీవు స్థానము కావాలి అని చెప్పి ఆయనకి విధేయుడిగా ఉంటే అప్పుడు నీకు ఇక్కడ కూడా శాంతి, సమాధానము, సౌఖ్యము కలుగుతాయి. ఎందువల్లంటే దేవుడిని ఇష్టపడితే నీవు సాటి మనిషిని ఇష్టపడతావు. లోకాన్ని నువ్వు వ్యతిరేకించిన, లోక మనుష్యులను, లోక ఏచ్ఛలను నీవు వ్యతిరేకించిన దేవుని బిడ్డలను నువ్వు స్వీకరిస్తావు. దేవుని మనసు కలిగి ఉంటావు కాబట్టి నువ్వు శత్రువుని ప్రేమించగలుగుతావు. అంటే ప్రేమించడం అంటే మాటలు చెప్పటం సులభమే, కానీ ఆచరణలో చేయటం కష్టం. అయినప్పటికీ కానీ ఎందువల్ల కష్టం? మనకు కష్టం, మనుషులకు కష్టం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనను పిడిగుద్దులు గుద్దినట్టు ఉంటుంది, ఆయనను కొరడాలతో కొట్టినట్టు ఉంటుంది, ఆయనను బళ్ళాలతో పొడిచిన, ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అనే మాట ఎందుకన్నాడండి? ఆయన అంత ప్రేమించేటువంటి వాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అంత ప్రేమించేటువంటి వాడు. అంటే ఆయన ప్రేమకి అవధులు లేవు. మన ప్రేమకైతే అంత పరిమితిలే. ఎందువల్లంటే మనము ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి సహాయం చెయ్యాలి. ఆ సహాయం కోరేకుంటాము. ఎందువల్లంటే మనం సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నవాడికి సహాయం చేస్తాం. ఎందువల్లంటే రేపు వాడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి. అంతేగా అంటే మన సహాయంలో స్వార్థం ఉన్నది, మన ప్రేమలో స్వార్థం ఉన్నది. కానీ దేవుడు మన పట్ల చూపించే ప్రేమలో స్వార్థం ఉన్నదా? ఏమీ లేదు. ఆయనకి దేవుడు మనకివ్వాలి, కానీ మనం దేవుడికి ఏమివ్వగలమండి? దేవుడికి ఏమివ్వగలం? అందువల్లే ఆయన ప్రేమలో స్వార్థం లేదు, మన ప్రేమలో స్వార్థం ఉంది కాబట్టే మనము పాపులము. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. అందువల్ల ఆయనను హింసించి సిలువేయబడిన ప్రాణం తీసేస్తున్నారు, తీసేయటానికి సులువు ఇచ్చేసిన. అయినప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు అని ఎందుకంటున్నాడండి? ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనమైతే ఏమన్నా ఒక చెంప మీద కొడితే ఒక చెంప మీద కొట్టకపోయేదని మనం ముందు కొట్టేసేవాళ్ళుగా ఉన్నాం. మనం తిడతాడనుకుంటే మనల్ని ముందు తిట్టేసేస్తాం. అంటే అంత ఉద్రేకమైనటువంటి స్వభావం కలిగి ఉంది. ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందువల్ల మనకేంటంటే దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు, ఎప్పటికప్పుడు చెప్తారు. అందువల్ల మరి బైబిల్ చదువుకోమంటారు. బైబిల్ చదవాలి. ఎప్పుడు చదవాలంటే బైబిల్ చదువుతూ ఉంటే మనలో ఉన్న తప్పులు తెలుస్తూ ఉంటాయి. బైబిల్ చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి అక్రమాలు, మనలో ఉన్నటువంటి ప్రతీది చెడు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఎప్పటికప్పుడు మన ఉద్దేశాలని, మన ఆవేశాన్ని అణచుకునేవారుగా ఉంటాము. లేదనుకుండండి, బైబిల్ చదవకపోతే మనకే ఎప్పటికప్పుడు ఒరే ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా, ఈ మార్గం కరెక్ట్ కాదురా అని చెప్పగలిగిన వాడు ఉంటేనే కదా మన ఆలోచనల్ని స్థిరపరచుకోగలుగుతాం, మన ఆలోచనల్ని సక్రమంగా మార్గంలో నడవగలుగుతాం. చెప్పేవాడు లేనప్పుడు ఏమవుతుంది? మనం వెళ్ళే ఏ మార్గం వెళ్తున్నామో ఆ మార్గమే సరైంది అనుకుంటాం, ఆ మార్గమే కరెక్ట్ అయింది అనుకుంటాం. అలాగే మనం దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ ఎంతోమంది సేవకులు చెప్తూ ఉంటారు, ప్రతిదినము మీరు బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. ఎందుకు చెప్తారంటే ఎందువల్లంటే మనము ప్రతిదినము తప్పిపోయేవారుగా ఉంటాం. ఎందువల్ల మాట, చూపు, ఆలోచన వల్ల ద్వారా తప్పిపోయే ఉంటాం. అదే ఇంకొక వాక్యం చూద్దాం. ఒకసారి ఏంటంటే
మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో రాయండి. ఏంటంటే వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. వెనుక నుండి ఒక శబ్దం వినబడునంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉంటాడు. కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తప్పు చేస్తున్నావు అబ్బాయి, నువ్వు ఇదిగో నువ్వు వెళ్ళే మార్గము సరైనది కాదు అని గద్దిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తుంటాడు. ఆయన గద్దింపు ఎవరో కలిగి ఉంటారంటే రక్షించబడిన వారు మాత్రమే కలుగుంటారు. రక్షించబడిన వాళ్ళే కలుగుంటారు. వాళ్ళే ఆలోచిస్తారు. కానీ అన్యులు దేవుడిని ఎరగని వారు అదేం ఉండదండి. ఒక దొంగతనం చేసేవాడికి దొంగతనం చాలా ఇష్టంగా ఉంటుంది. దొంగతనం ఏంటి, ఒక దొంగతనం చేసినవాడు ఒకదాంతో మీరు ఎక్కడైనా చూసారా? దొంగతనం చేసిన వాడు ఒకదాంతో సంతృప్తి పడిపోయినట్టుగా ఎక్కడ ఉండదు. ఎందువల్లంటే ఆ దానికి వాడు అలవాటు పడిపోతాడు. ఒకదానికి తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి. ఒకడు దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగిలించిన డబ్బులతోనూ వాడు కొన్ని ఏదో కాముగా ఉంటాడో ఉండడో అది ఖర్చు పెట్టేసి ఇష్టానుసారంగా ఉండి మళ్ళీ ఇంకొక చోట, అలాగే ఇంకొక చోట అక్రమం చేయవాడు అక్రమం చేస్తూనే ఉంటాడు. దుష్ట పనులు చేసేవాడు దుష్టత్వంలో నడుస్తూనే ఉంటాడు. ఎందువల్లంటే ఆడికి తప్పు అనిపించదు. తప్పు అని చెప్పేవాడు ఉండడు. తప్పు అని చెప్పకుండా అది ఒప్పు, కరెక్టే, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు తినుము త్రాగుము సుఖించుము అని ఎవరైతే ఉన్నది చూసారా బైబిల్ గ్రంథంలో, తినుము త్రాగుము సుఖించుము. ఏమన్నాడు ధనవంతుడు? అంతా సమకూర్చుకొని తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అంటే ఇదే లోకము, ఇదే జీవము అనుకుని చెప్పేసేసుకుని అతను బ్రతుకుతున్నాడు. అట్టి విధముగానే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, చెడు నడత నడిచేవారు కూడా ఏం చేస్తారంటే, పాపంలో ఉండేవారు కూడా అదే లోకము అని పశ్చాత్తాపం ఉండదు, ఆలోచన ఉండదు. మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అనుకుంటారు. అందువల్లే ఈ దోపిడీలు, దొంగతనాలు, రకరకాల హత్యలు ఎందుకో జరుగుతున్నాయి. వాళ్ళు అందులోనే ఆనందం ఎత్తుకుంటారు, అందులోనే ఉందనుకుంటారు. ఈ లోకమే మంచిది, ఈ లోకమే శాశ్వతం. ఏదో కానీ ఎవరో ఉందండి, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంట. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ నువ్వు చేస్తే ఆ తర్వాత ఎంజాయ్మెంట్ అనేది లేకుండా పోతుందని తెలియదు చాలా మందికి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్. ఏంటి, ఈ లోకంలో ఉంటున్నాం కదా, ఎవడెప్పుడు పోతాడో తెలియదని ఇదో దిక్కుమాల సామెత మళ్ళీ చెప్తారు. ఈ లోకంలో ఏంటది, జీవితం తక్కువగా ఉన్నది, అందులో ప్రతి క్షణాన్ని నువ్వు అనుభవించు, ఆనందించు. 70 సంవత్సరాలు, పోనీ 80 సంవత్సరాలు, 70, 80 ఈ సంవత్సరాల్లోనే వీడు ఇంత ఆనందాన్ని కోరుకుని ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటే రేపొద్దున్న ఆత్మకు చావులేదు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తాదని ఉంది? నరకంలో. మరి అక్కడేమో నిత్యము నరకమే. ఇక్కడ ఎంజాయ్ 70, 80 సంవత్సరాల కోసం ఎంజాయ్మెంట్ చేస్తే నారుని అగ్నిలో నరకంలో పడినప్పుడు అప్పుడు ఎవరు చెప్పుకుంటాడు ఎంజాయ్మెంట్? అప్పుడేం చేస్తాడు? అలా ఉందంటే ఇది మనుషులు కలిగినటువంటి ఆలోచన కాదు. దుష్టుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను అంటే దేవుడు చేసినటువంటి మనుషులని వాడు ఆదాము నుండి చివరి మానవుడు వరకు అందరినీ ఆ నిత్య నరకాగ్నిలో పడేయాలని వాడు ఒక ఉద్దేశంతో కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటు ఆకర్షించబడుతున్నాం. అందువల్ల మనకు ఏంటంటే, మనకు ఆ మార్గాన్ని నుండి మనకు బయటపడాలంటే ఒకే ఒక మార్గం, అదే దేవుని మార్గము. దేవుని మాటలు వినాలి. ఆ మార్గం ఎలా కనపడుతుందంటే, ఆయన మాటలను మనము శ్రద్ధగా విన్నట్లయితే మనము ఆయనని పట్ల ఆకర్షితమైతే అందువల్లే నీవు మంచి మాటలు వినాలి. మంచి మాటలు అంటే మాటలు వినేటప్పుడు మంచివా చెడ్డవా నువ్వు గ్రహించుకునేవారు ఉండడం అంటే, దేవుడు మనుషులకి మంచి చెడ్డలని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఆది అందే ఇచ్చాడు కదా, అవకే ఆదాముకి ఇచ్చాడు కదా. మీరు అన్నీ తినండి, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పండును మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. అంటే మంచి చెడ్డలను, ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పే తెలివిచ్చాడు. కానీ ఏ మార్గమో ఏదో, ఇది మంచి ఇదే చెడ్డ, అది పండు చెడ్డది మంచిది కాదు, ఇదంతా మంచిదే అని చెప్పినప్పుడు మంచి చెడ్డలను చెప్పినట్టు దేవుడు మాట వినకుండా ఆ చెడ్డలో కూడా, చెడ్డని చెప్పిన దాంట్లో కూడా ఏదో మంచి ఉందని ఎదుక్కోవడమే వల్లే కదా ఇదంతా జరిగింది.
అలాగా మనము దేవుని వాక్యము ఎంతవరకు చెబుతుందో అంతవరకు మాత్రమే మనకు దేవుడు ఎంతవరకు చెప్పటానికి ప్రయత్నం చేశాడో, ఎంతవరకు మనకే అవసరమో ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పటం అయితే జరిగింది. కానీ ఇందులో లేని దాని గురించి అడగడం, ఆయాసపడటం, వెతకడం అనేది వ్యర్థం అనమాట. ఇంకొక వాక్యం చూద్దామండి. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అంటే మోషే గారి తర్వాత యెహోషువకి ఎవరో ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి మంచి చెడ్డలు దేవుడు చెప్తున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు. అంటే తొలగకూడదని చెప్తున్నారంటే తొలగే అవకాశం ఉందనే కదా. తొలగే అవకాశం ఉన్నది. ఎందువల్లంటే ఈ లోకము చెడుతనము కలిగినది. ఏదో మాట ద్వారా, ఏదో అవసరత ద్వారా, ఏదో పద్ధతి ద్వారా, ప్రవర్తన ద్వారా చెడు మార్గములోకి, చెడు పద్ధతిలోకి, ప్రవర్తనలోకి జారిపోయేటువంటి వారుగా ఉన్నారు. అది ఆదాము నుండి మోషే గారు నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజల నుండి ఇశ్రాయేలు ప్రజలైతే ఎన్నిసార్లు నడవలేదు, ఎన్నిసార్లు తప్పుకోలేదు, ఎన్నిసార్లు వాళ్ళు మేలు చేశారు, పొందారు. మేలు చేయటం కాదు సార్, ఈ మేలు పొందారు, దేవుని ద్వారా పొందారు. ఎన్నోసార్లు మరి దేవుని క్రియలను స్వయంగా చూశారు. మనమంటే చూడని వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే చూసి నమ్మినటువంటి వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఎందుకు మాట అన్నారంటే, చూసి నమ్మారు వాళ్ళు, చూసి నమ్మి కూడా తప్పిపోయినటువంటి వారు వాళ్ళు, దేవుని మాటనని పెడచెవిన పెట్టినటువంటి వారు వాళ్ళు, దేవుని మాటని, దేవుని ఆజ్ఞలను గైకొనటువంటి జనము వాళ్ళు. అందువల్ల వారిని ఉద్దేశించి వీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి మరి వారు మరి అలాంటి ప్రజలు కాబట్టి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోషువ గారికి ముందే చెప్తున్నాడు. కుడికి గాని ఎడమము కాని నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి, ధైర్యము అంటే ఎంతమంది ప్రజలను నడిపించటము అనేది నాకు నేను చేయగలనా అనేది నీవు అధైర్యపడకు, ధైర్యము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నా సేవకుడైన మోషే నీకు ఏం ఆజ్ఞలు, ఏం ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆయన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఆ విధముగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి యెహోషువ గారికి ఈ మాటలు చెప్పటం జరిగింది. అంటే మనము కుడికి ఎడమకి తొట్టిల్లిపోయే మనస్తత్వం కలిగి ఉన్నవారము, బలహీనమైన మనస్తత్వం కలిగి ఉన్నవారమని ఆయన గుర్తెరిగే ఆయన మనకి మరి భక్తుల ద్వారా మరి మనకి ఈ వాక్యాన్ని మరి చెప్పేటువంటి వారుగా ఉన్నారు. మనము మన జీవితంలో మరి తొలగిపోతున్న సందర్భాల్లో మనము దేవుని వైపు చూసినటువంటి వారముగా ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించినట్లయితే దేవుడు మన వెనుక నుండి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటలను మనము వింటున్న వారమైతే, వింటే చాలండి. ఆయన మాటలు మనం వింటే హృదయంలో ఆటోమేటిక్గా ఉంటాయి. హృదయంలో ఎప్పుడైతే నాటుకుందో అది బయటికి పోదు. మనం చెవుల్లో ఉన్నదంటే పోతుంది, కానీ హృదయంలో ఉన్నదంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది, పునరావృతం అవుతూ ఉంటుంది. ఒకసారి చేసిన తప్పు అయినా ఇదిగో తప్పు, ఇది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లాగుతూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మనం రక్షిస్తాను చూస్తూ ఉంటాడు. అప్పుడు తెలుసుకుని మనం మారినటువంటి వారం అయితే దేవుడికి విధేయులుగా ఉంటాం, దేవుని మార్గంలో నడుస్తాం, దేవుడు
మరి ఏర్పాటు చేయనటువంటి పరలోక రాజ్యంలో మనము స్థానము పొందుతామని మరి చిన్ని మాటలు మరి ఈ వాక్యాన్ని దేవుడి మన ఈ పలికినటువంటి మనము చదివినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుని కృపా కాపుదల మరి మీకు మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండాలని దేవుని నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమె అందరికీ నా వందనాలండి.